जन्म लिया, उद्देश्य को शांति का संदेश किया, 45 साल तक सेवा किया, सत्य अहिंसा कारण का स्वागत दिया। जय भीम। अंदर కూడా దయచేసి కఠినంగా ఉండాలని మీరు అందరూ కూడా ఇప్పుడు మన మంత్రం కూడా ఇంకో కొద్దిసేపు అయినాక ఎందుకంటే అది ముందే ఇప్పుడే కట్టేశారు. అదే విధంగా ఈ మీడియా మిత్రులు ఇప్పుడు రావడం జరిగింది. ఇంకా దీని మీద ఆరంభం ఉన్నదని చెప్పిన మీకు ప్రారంభ దశలో ఉన్నదని చెప్తున్నా. దీన్ని ఎందాకైనా సరే ఏడాదాకైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి దాకా మనకు సంఘాలు ఉంటాయి. ఇంతకు పూర్వం ఏదైతే జరిగిందో ఈ గ్రామంలో ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం మనం ఉన్నది. ఇక్కడ ఇంతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం జరిగినప్పుడు మరి అక్కడ ఏమైందనంటే అక్కడ చేసిన దళితులు కాబట్టి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈరోజు జరిగింది. ఏ కులపోడైనా ఏ మతపోడైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ శివాజీ మహారాజు కానీ గౌతమ బుద్ధుడు కానీ అవమానం జరిగితే అది ఇంటోడైనా బయటోడైనా ఎవరైనా సరే కఠినమైన శిక్ష తీసుకుంటే తప్ప ఈరోజు ఆగే పరిస్థితి లేవు. దయచేసి ఈ మానీయులకు కాపాడవలసిన బాధ్యత మొత్తం ప్రజలపైన ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ గౌతమ బుద్ధుడు కానీ శివాజీ మహారాజు కానీ దళిత గురించి చేసిండు. ఆయన ఎవరి గురించి చేయలేదా? అంబేద్కర్ మాలమాదిగోళ్ళ గురించి రాజ్యాంగం రాసిండా? గౌతమ బుద్ధుడు మాలమాదిగోళ్ళ గురించి నీతులు చెప్పిండా? కాదు కదా. మొత్తం ప్రపంచానికి అందరు ప్రజల గురించి చెప్తే ఈరోజు గౌతమ బుద్ధుడిని కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ వీళ్ళను దళిత నాయకులు అని చెప్పేసి వాళ్ళని అవమానపరచడం సిగ్గుచేటు. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు మన ఏ గ్రామంలో జరగకుండా మొత్తము శూద్రులైనటువంటి మనము అందరం కలిసి దీనికి మహా పోరాటం చేసి దీనికి అంతిమంగా ఈ దుర్మార్గులకు శిక్ష పడినట్ల మనం చేయవలసిన అవసరం ఉన్నదని చెప్తూ ఇక ముందు జరగకుండా ఇక ప్రభుత్వాలు కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళను కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. అందరికీ జై భీమ్. ముందుగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి జై భీమ్ వారసులకు అందరికీ మరోసారి జై భీమ్. నా పేరు రాజు, మా స్వగ్రామం అబ్బెంద. నిన్న జరిగినటువంటి రాత్రి సంఘటన చాలా దురదృష్టకరమైంది. ఇక్కడ ఉన్నటువంటి మహాత్మా బుద్ధుని విగ్రహం, పాలరాతి విగ్రహాన్ని గుర్తు తెలియని కొంతమంది దుండగులు రాత్రి అనగా ధ్వంసం చేయడం జరిగింది. తల ముండాన్ని వేరు చేసి ఆ ధ్వంసం చేసిన దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వెంటనే ఒక 24 గంటల్లో వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే పోలీసుల వారిని కూడా కోరుతున్నాం. ఇటువంటి చర్యలు మళ్ళీ ఏ గ్రామంలో కూడా ఎవరైనా చేయాలన్నా అటువంటి భయం పుట్టేలా అటువంటి శిక్ష విధించాలని మేము చాలా తీవ్రంగా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. అట్లనే పోలీసు వారిని కూడా కోరడం జరుగుతుంది. ఇటువంటి శిక్షలను చూసైనా సరే కొంతమంది భయంతో అయినా వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ దుండగులను ఇప్పుడు ఒక 4-5 రోజులు పట్టి శిక్ష విధించకపోతే మళ్ళీ మనం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్తాం, మళ్ళీ దేశ స్థాయి కూడా తీసుకెళ్తాం అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు విశ్వనాథ్, నారాయణఖేడ్ నియోజకవర్గ మాల మానాడు అధ్యక్షుడిని. ఈరోజు దురదృష్టకరమైన దినంగా భావిస్తూ మహాత్ముడు పుట్టిన మాసంలో ఈరోజు జ్యోతిరావు ఫూలే గారి జయంతి వేడుకలు గ్రాండ్గా జరుపుకొని బహుజనులందరూ సంబరాలు చేసుకుందామనే సందర్భంలో ప్రపంచ ఆశయ జ్యోతి అంత గొప్పటి ప్రపంచానికి హింస అహింస శాంతి మార్గాన్ని సూచించి ముందుకు నడిపినటువంటి మహనీయుడు మహాత్మా గౌతమ్ బుద్ధుని విగ్రహ ధ్వంసాన్ని మనం ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతోని ఈ అణగారిన వర్గాలకు దగ్గర కావాలని చేసే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రభుత్వం ఇలాంటి ఖండితమైనటువంటి ఎవరు సహించినటువంటి దుశ్చర్యలకు పాల్పడి గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉన్నటువంటి ఈ గ్రామంలో వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌతమ్ బుద్ధ ఆశయాలు సాధిద్దాం. We want justice. We want justice. We want justice. నా పేరు తుకారాం,
అబ్బెన గ్రామంలో బుద్ధుని విగ్రహం పైన తల మొండెం చేయి ధ్వంసం చేయడం వల్ల దుండగులను కఠినంగా శిక్షించాలని వాళ్ళది బహుజన సమాజ్ పార్టీ తరపున మరి గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరినీ స్మరించుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి రాజకీయ పరంగా కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం పరంగా వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని నిర్వహించాలని కోరుకుంటున్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.